సో ఇక్కడ నేను 4000 పోర్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో 4000 పోర్ట్ ఇస్తే చూడండి నా ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇప్పుడు ఇది ముందు సర్వర్లో హోస్ట్ అయింది, ఇప్పుడు ఇది ఎక్కడ హోస్ట్ అయింది, నా కంటైనర్లో హోస్ట్ అయింది. సో హాయ్ అందరికీ. సో ఈరోజు వీడియోలో మనం ఒక అప్లికేషన్ అయితే నేనైతే నా సర్వర్లో అయితే డిప్లాయ్ చేస్తాను. ఇది డాకర్ ఫైల్ కంటే ముందు తెలుసుకోవాల్సిన ఒక చిన్న డెమో, ఓకేనా. సో నేను నార్మల్గా బిఫోర్ కంటైనరైజేషన్ నా అప్లికేషన్ నేను ఎలా హోస్ట్ చేస్తాను, కంటైనర్ వచ్చాక నా అప్లికేషన్ నేను కంటైనర్ చేసిన అప్లికేషన్గా ఎలా కన్వర్ట్ చేస్తాను అనేది ఇక్కడ మొత్తం మెయిన్ టాపిక్ అయితే ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మనం HTML యూస్ చేస్తాం, CSS యూస్ చేస్తాం, జావాస్క్రిప్ట్ యూస్ చేస్తాం, Node.js యూస్ చేస్తాం, ఎక్స్ప్రెస్ యూస్ చేస్తాం. సో దాని గురించి మనకి చిన్నగా అయితే అవగాహన అయితే ఉండాలి, ఓకేనా. ఒకవేళ మీకు అవగాహన లేకపోతే నేనైతే రన్ చేస్తున్నాను, అదే మీరైతే రన్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ మెయిన్ ఫోకస్ వచ్చేసి డాకర్ ఫైల్ గురించి, ఓకేనా. సో సాటర్డే నేర్చుకుని డాకర్ ఫైల్ గురించి తెలుసుకోవాలంటే ముందు నేను ఒక చిన్న డెమో అయితే చేశాను ఇక్కడ, ఓకేనా. రైట్, ఇక్కడ నేను నా సర్వర్లో అయితే ఎంటర్ అయ్యాను. LS అని ఇస్తాను ఇక్కడ. సో LS అని ఇస్తే ఇక్కడ నేను ఒక డైరెక్టరీ అయితే క్రియేట్ చేశాను, డాకర్ ఫైల్ డెమో అని చెప్పేసి. సో మీరు ఆ డైరెక్టరీలోకి ఎంటర్ అయితే అవ్వచ్చు. ఇక్కడ నేను LS అని ఇస్తే ఇక్కడ నాకు పబ్లిక్ డైరెక్టరీ, ఇంకొక డైరెక్టరీ అయితే క్రియేట్ అయింది. ఈ CD పబ్లిక్ అని ఇస్తే దీనిలో నేను ఆల్రెడీ నా index.html style.css ఆఫ్ ఇన్స్టాగ్రామ్ అయితే నేనైతే సేవ్ అయితే చేశాను. ఒకవేళ మీకు ఇది కూడా కావాలనుకుంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో అయితే గిటబ్ పేజ్కి అయితే ఇస్తాను, ఓకేనా. సో ఇది ఎలా చేసావు అంటే జస్ట్ నేనేం చేయలేదు, నేను జస్ట్ ChatGPTకి అయితే బేసిక్గా అడిగాను, నేను ఒక ఇన్స్టాగ్రామ్ క్లోన్ స్టాటిక్ వెబ్సైట్ కావాలని చెప్పి. సో అదే నాకు index.html CSS అయితే ఇచ్చేసింది, ఓకేనా. రైట్, ఇప్పుడు నేను ఆ పబ్లిక్ డైరెక్టరీలోంచి బ్యాక్ వస్తాను. పబ్లిక్ డైరెక్టరీ నుంచి నేనైతే బ్యాక్ అయితే వస్తాను, LS, ఓకే. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీ సర్వర్లో ఫస్ట్ మీరు apt ఇన్స్టాల్ Node.js ఒక యూటిలిటీని మీరు అయితే ఇన్స్టాల్ చేసి ఉండాలి, ఓకేనా. నాది ఆల్రెడీ ఇన్స్టాల్ అయిందని చెప్తుంది. సో ఒకసారి Node.js అయిపోయాక మీరు npm కూడా డౌన్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది యూటిలిటీని. సో npm యూటిలిటీ కూడా నేనైతే డౌన్లోడ్ చేశాను, ఆల్రెడీ న్యూ ఇయర్ వర్షన్ ఉందని చెప్తుంది, ఓకే. రైట్, దాని తర్వాత మీరు ఏం చేయాలంటే systemctl స్టేటస్ UFW. సో UFW అంటే ఇది ఉబెండులో మనకి ఫైర్ వాల్ అనమాట, ఓకేనా. ఫైర్ వాల్ అనేది మనకి ఆఫ్లో ఉండాలి, లేదంటే ఫైర్ వాల్లో మీరు పోర్ట్స్ అయితే యాడ్ చేయాలి. యాజ్ ఆఫ్ నేను ఏం చేస్తున్నాను అంటే ఫైర్ వాల్ అనేది ఆఫ్ చేస్తున్నాను. సో ఇక్కడ సిస్టమ్ స్టేటస్ చూస్తే మీకు ఇన్యాక్టివ్లో ఉంటుంది, డెడ్లో ఉంటుంది. ఒకవేళ మీకు యాక్టివ్లో ఉందంటే మీరేం చేయాలి, systemctl స్టాప్ ఫైర్ వాల్, ఓకే. systemctl స్టాప్ ఫైర్ వాల్ అని రన్ చేసి స్టాప్ తర్వాత మీరు డిజేబుల్ చేయాలి, డిజేబుల్ ఫైర్ వాల్ UFW, ఓకేనా. సో దీనివల్ల మీకు ఏమైపోతుందంటే మీ ఫైర్ వాల్ అనేది డిజేబుల్ స్టేట్లో ఉంటుంది, ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ npm, సో ఇక్కడ ఎక్కడ ఉన్నాను ఫస్ట్ అది చూద్దాం. డాకర్ ఫైల్ డెమో లోపల అయితే ఉన్నాను, సో పబ్లిక్ లోపల లేను. ఇక్కడ నేనేం చేస్తానంటే npm init అని రన్ చేస్తాను. సో ఇది ఒక బేసిక్ నాకు JSON ఫైల్ని అయితే ఇస్తుంది నాకు. సో ఎంటర్, ఎస్, క్లియర్. LS అని ఇస్తే ఇక్కడ నాకు package.json అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నేనేం చేస్తాను అంటే cat package.jsonలోకి వెళ్తే ఇక్కడ మీకు ఆథర్, లైసెన్స్, డిపెండెన్సీస్ అంటూ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం లేదు. ఇప్పుడు నేనేం చేయాలంటే ఈ Node.js ద్వారా నేను ఎక్స్ప్రెస్ని కూడా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు నేనేం చేయొచ్చు, npm ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్. సో దీని గురించి నాకు ఐడియా లేదు బ్రో, ఎక్స్ప్రెస్ గురించి ఐడియా లేదు బ్రో అంటే భయపడకండి, ఎందుకంటే మనకి ఇదంతా అవసరం, ఇదంతా అప్లికేషన్ సైడ్. మీకు డెమో చూపించాలి కాబట్టి నేను మీకు అయితే చూపిస్తున్నాను, ఓకేనా. రైట్, ఇప్పుడు ఇక్కడ నాకు package.json నోడ్ మాడ్యూల్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఇంకొకసారి package.json నేనైతే ఓపెన్ అయితే చేస్తాను. ఓపెన్ చేసి ఈసారి డిపెండెన్సీలో నాకు నా ఎక్స్ప్రెస్ అయితే కనిపిస్తుంది, ఓకేనా. రైట్, ఇప్పుడు నేనేం చేస్తాను, vi index.js. సో నేను ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ అయితే రాస్తాను, దీని లోపల నేను ఎక్స్ప్రెస్ అయితే డిఫైన్ చేస్తాను. సో నేను ఒక సర్వర్ని అయితే హోస్ట్ చేయాలి. సో హోస్ట్ చేయాలంటే ఎలా చేస్తాను, నేను ఎక్స్ప్రెస్ JS అని ఇస్తాను. ఎక్స్ప్రెస్ JS అని ఇస్తే అదే వెబ్సైట్లో మీకు బై డిఫాల్ట్గా వాళ్ళే మీకు కంటెంట్ అంతా ఇచ్చేసి ఉంటారు, ఓకేనా. ఇక్కడ సర్వర్ని ఎలా హోస్ట్ చేయాలని చెప్పేసి, ఓకే. దీన్ని నేను ఏం చేస్తాను, కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని నా index.jsలోకి అయితే పేస్ట్ అయితే చేసేస్తాను. ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం, జస్ట్ యాప్ ఉంది కదా, app.get అనేదాన్ని మనమైతే మాడిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేనేం చేస్తాను, ఇక్కడ app.use అని ఇస్తాను, app.use and then express.static
అండ్ దెన్ నా పబ్లిక్ డైరెక్టరీ ఉంది కదా, ఆ పబ్లిక్ డైరెక్టరీని ఇక్కడ నేను రెఫర్ చేస్తున్నాను, అక్కడ నుంచి యూజ్ చేయని. ఆ పబ్లిక్ డైరెక్టరీలో ఏముంది, నాకు index.html style.css ఉంది కదా, సో ఆ పబ్లిక్ ఫోల్డర్లో నుంచి ఇది యాక్సెస్ చేస్తుంది. ఓకేనా. అండ్ అలానే ఇక్కడ నేను చేంజ్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ యాప్ లిస్నింగ్ కాకుండా ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇన్స్టా ఈజ్ హోస్టింగ్ ఆన్ దిస్ పోర్ట్, ఈ పర్టికులర్ పోర్ట్. ఈ పోర్ట్ ఏంటి, ఇక్కడ 3000 కదా, సో 3000 పోర్ట్లో అయితే హోస్ట్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, సేవ్ చేస్తాను. సేవ్ చేసి ఇప్పుడు నాకు index.js ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా నోడ్ index.js అని ఇస్తాను. index.js చూడండి, ఇన్స్టా ఈజ్ హోస్టింగ్ ఆన్ పోర్ట్ 3000. ఇప్పుడు నేను ఏం చేస్తాను, వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తాను. వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి http నా పబ్లిక్ ఐపీ, నా సర్వర్ ఒక ఐపీ వచ్చేసి 11.1.1.20 అండ్ దెన్ 3000 పోర్ట్. సో చూడండి 3000 పోర్ట్లో ఇస్తే ఆటోమేటిక్గా నా అప్లికేషన్ అయితే హోస్ట్ అయితే అయిపోయింది ఇక్కడ. ఓకేనా. సో ఈ 11.1.1.20 అనేది ఎలా వచ్చింది బ్రో అంటే, ఇక్కడ మీరు జస్ట్ ఈ సర్వర్ ఒక ఐపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఐపీఏ అనే కమాండ్ ఇస్తే ఈ సర్వర్లో, ఈ సర్వర్ ఒక ఐపీ వచ్చేసి 11.1.1.20 రైట్. సో అందువల్లే నాకు ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది నా విఎం ఏదైతే నా విఎం ఉందో ఆ విఎం నుంచి ఇక్కడైతే హోస్ట్ అయితే అయింది. ఇక్కడ నేను యాక్సెస్ చేయగలుగుతున్నాను. ఒకవేళ మీకు ఫైర్ వాల్ అనేది యాక్టివ్లో ఉంటే మీరు అయితే యాక్సెస్ అయితే చేయలేరు. ఓకేనా. ఇది నా ప్లెయిన్ స్టాటిక్ ఇన్స్టాగ్రామ్ ఫ్రంట్ ఎండ్ పేజ్. ఓకేనా. అక్కడ లైట్ మోడ్ ఉంది, డార్క్ మోడ్ ఉంది, కొన్ని అయితే పిక్చర్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది నేను. ఓకే, యాజ్ ఆఫ్ నో మీకు అయితే అర్థమైంది. ఓకే, నేను ఒక అప్లికేషన్ అయితే నా సర్వర్లో అయితే హోస్ట్ చేశానని. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ సేమ్ ఏమే కానీ మార్పు చేర్పులు చేయను. ఇక్కడ నేనేం చేస్తానంటే, మీరు అదే 3000 యూజ్ చేయొచ్చు, లేదంటే సో కంటైనర్ నేను ఇంకొక పోర్ట్ యూజ్ చేయాలనుకుంటున్నాను నేను 3000 కాకుండా. సో నేను 4000 తీసుకుంటాను ఈసారి. ఓకే, 4000 పోర్ట్ అయితే తీసుకోను. ఇప్పుడు నేనేం చేయాల్సి ఉంటుందంటే, ఇదే పాత్లో నేను ఒక డాకర్ ఫైల్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. డి వచ్చేసి క్యాపిటల్లో ఉండాలి. డాకర్ ఫైల్ ఎంటర్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇక్కడ నా డాకర్ ఫైల్ని అయితే పేస్ట్ అయితే చేస్తాను. సో ఇది నా డాకర్ ఫైల్. ఓకేనా. ఫ్రమ్ అంటే ఏంటి, వర్క్ డిఐఆర్ అంటే ఏంటి, కాపీ అంటే ఏంటి, రన్ అంటే ఏంటి, ఎక్స్పోజ్ అంటే ఏంటి, ఈ సిఎండి అంటే ఏంటి, ఇవన్నీ మనం డాకర్ ఫైల్ నేర్చుకునేటప్పుడు అంటే ఈ సాటర్డే అయితే నేర్చుకుంటాం మనం. సో దానివల్ల యూజ్ ఏంటి అని. ఇక్కడ నేను పోర్ట్ 4000 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 4000 అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. రైట్, ఇప్పుడు నేను సేవ్. ఇప్పుడు నేను ఎల్ఎస్ అని ఇస్తే ఇక్కడ నాకు డాకర్ ఫైల్ ఉంది, నా అప్లికేషన్ కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు నేనేం చేయొచ్చు, ఈజీగా డాకర్ బిల్డ్ -t అండ్ దెన్ నా యాప్ ఒక నేమ్, నా యాప్ నేమ్ ఇన్స్టాగ్రామ్ కదా. ఓకే, అండ్ దెన్ డాట్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము, ఒక కంటైనర్ ఇమేజ్ని బిల్డ్ చేయి, ఇన్స్టాగ్రామ్ అనే ఇమేజ్ నేమ్. ఓకే, అది ఎక్కడుంది, డాట్ అని ఇస్తే బై డిఫాల్ట్గా డాకర్ ఫైల్ని అయితే వెతుకుతుంది. ఇదే పాత్రలో నా డాకర్ ఫైల్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నాకు నా ప్రాసెస్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి, బిల్డింగ్ అవుతుంది నా అప్లికేషన్. సింపుల్. మనం మన అప్లికేషన్ని ఫస్ట్ మన సర్వర్లో అయితే హోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎలా రన్ అవుతుంది ఒక్కసారి అది కానీ నా దగ్గర డేటా ఉందంటే నేను ఏం చేస్తాను, జస్ట్ ఒక డాకర్ ఫైల్ని అయితే బిల్డ్ చేస్తాను అంతే, ఇంకేం చేయను. ఇప్పుడు నేనేం చేయొచ్చు, డాకర్ ఇమేజెస్ అని ఇస్తాను. చూడండి, డాకర్ ఇమేజెస్ అని ఇస్తే నాకు నా ఇన్స్టాగ్రామ్ అయితే ఇమేజ్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. ఇది ఇన్స్టాగ్రామ్ అనేది నా కస్టమ్ ఇమేజ్, ఇన్స్టాగ్రామ్ వాళ్ళది కాదు. ఇక్కడ నేనైతే అప్లికేషన్ ఏదైతే రన్ చేస్తాను దాన్ని నేను ఒక కంటైనరైజ్డ్ ఇమేజ్గా మార్చాను. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందా వర్క్ అవ్వదని. ఇప్పుడు నేనేం చేస్తాను, రన్ చేయాలంటే ఒక ఇమేజ్ నేను రన్ చేయాలంటే ఎలా రన్ చేయొచ్చు, డాకర్ రన్ -d. ఓకే, డి ఎందుకంటే ఇప్పుడు ఇది నా సర్వీస్ ఇమేజ్ రైట్. అండ్ దెన్ -p 4000. -p అంటే ఏంటి, పోర్ట్ అని. సో ఈ పోర్ట్ గురించి కూడా నేను ఇంకా ఏం మాట్లాడలేదు. నేను మీకు నెట్వర్కింగ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దాని తర్వాత -నేమ్ ఈక్వల్స్ టు ఇన్స్టా నుంచి దెన్ నా ఇమేజ్ ఐడి అయితే నేనైతే ఇస్తాను. చూడండి, నా కంటైనర్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను డాకర్ ps అని ఇస్తాను. చూడండి, నా కంటైనర్ అనేది అప్ అండ్ రన్నింగ్లో అయితే ఉంది. ఇప్పుడు నేను సేమ్ నాది అయితే నా సర్వర్ అయిపోయిందో ఆ సర్వర్ అయిపోయి నేను యూజ్ చేస్తాను. ఎందుకు, నేను ఇంకా మీకు నెట్వర్కింగ్ కాన్సెప్ట్ చెప్పలేదు, ఇది ఎందుకు యూజ్ చేస్తామో. యాజ్ ఆఫ్ నో ఏదైతే అప్లికేషన్ హోస్ట్ చేస్తారో అప్లికేషన్ ఒక యాక్సెస్ మీకు అవుట్ సైడ్ రావాలంటే మీరు మీ సర్వర్ ఐపీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది 11.1.1.20. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు నాకు పోర్ట్ 3000లో రన్ అవుతుంది కదా. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తే నాకు నా ఇన్స్టాగ్రామ్ క్లోన్ అనేది వర్క్ అవుతుంది. ఎందుకు, ఇప్పుడు అది నా కంటైనరైజేషన్ అప్లికేషన్లో ఉంది. కంటైనరైజేషన్ అప్లికేషన్లో నేను పోర్ట్ ఏమి ఇచ్చాను, 4000 ఇచ్చాను కదా.
సో ఇక్కడ నేను 4000 పోర్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో 4000 పోర్ట్ ఇస్తే చూడండి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇప్పుడు ఇది ముందు సర్వర్లో హోస్ట్ అయింది, ఇప్పుడు ఇది ఎక్కడ హోస్ట్ అయింది, నా కంటైనర్లో హోస్ట్ అయింది. ఓకేనా, ఇది నా కంటైనర్ డాకర్ పిఎస్, ఇది నా కంటైనర్లో హోస్ట్ అయింది. బ్రో ఒకవేళ మనం దీన్ని ఆపేస్తే నా అప్లికేషన్ అనేది వర్క్ అవ్వదా, చెక్ చేద్దామా. కంటైనర్ని డాకర్ స్టాప్ అండ్ దెన్ నా కంటైనర్ ఒక ఐడి. సో ఎప్పుడైతే నా కంటైనర్ అనేది ఆగిపోతుందో నా అప్లికేషన్ అనేది స్టాప్ అయిపోతుంది, వర్క్ అవ్వదు. సో చెక్ చేద్దాం, ఇది ఒకసారి స్టాప్ అయిపోయింది. సో స్టాప్ అయితే అయిపోయింది. నేనేం చేస్తాను, ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేసి ఈసారి నాకు నా అప్లికేషన్ అనేది రన్ అయితే అవుతుంది. ఎందుకు, నా కంటైనర్ అనేది స్టాప్లో ఉంది. నా కంటైనర్ లోపలే నా అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. డాకర్ పిఎస్ -a డాకర్ పిఎస్. సో ఎటువంటి ఇమేజ్ అయితే లేదు, డాకర్ పిఎస్ -a. సో ఇక్కడ నా ఇమేజ్ అయితే కంటైనర్ అయితే స్టాప్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ నేను డాకర్ స్టార్ట్ నా కంటైనర్ ఐడి, ఓకే, అండ్ దెన్ డాకర్ పిఎస్. సో మళ్ళీ నా కంటైనర్ అనేది అప్ అండ్ రన్నింగ్లో ఉంది. ఇక్కడ వచ్చి నేను జస్ట్ ఒకసారి రిఫ్రెష్ ఇస్తే ఆటోమేటిక్గా నా అప్లికేషన్ అనేది హోస్ట్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా మనం డాకర్ ఫైల్, ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం ఏం చేయలేదు, ఇదంతా అప్లికేషన్ పార్ట్. ఏదైతే index.js నోడ్ మాడ్యూల్ ప్యాకేజ్ చేస్తాను, సో పబ్లిక్ డైరెక్టరీలో index.html style.css ఇదంతా అప్లికేషన్ రిలేటెడ్ డేటా. ఓకేనా, మీ డెవలపర్స్ ఏం చేస్తారంటే మీకు ఈ ఫైల్ అంతా, ఈ డేటా అంతా ఇచ్చేసి, అప్లికేషన్ రిలేటెడ్ డేటా అంతా ఇచ్చేసి, నాకు ఒక కంటైనర్ అప్లికేషన్ కావాలంటే మీరు ఏం చేయొచ్చు, జస్ట్ మీరు డాకర్ ఫైల్ అయితే రాయాల్సి ఉంటుంది. డాకర్ ఫైల్ని రాసి మీరు ఈ కంటెంట్ అంతా ఇస్తే ఆటోమేటిక్గా యాజ్ పర్ ద అప్లికేషన్లో మీరు చేంజెస్ అయితే చేయాల్సి ఉంటుంది. చేంజ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ అనేది కంటైనరైజ్ ఒక ఇమేజ్గా అయితే మారుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనం డెమో అయితే చూసాము. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ఈ డాకర్ ఫైల్ గురించి మాట్లాడతాం. అసలు మనం ఎందుకు డాకర్ ఫైల్ని యూజ్ చేయాలి, కస్టమ్ ఉంది కదా, మన కస్టమ్ ఇమేజ్ కూడా మనము మన డాకర్ పార్ట్ 1లో అయితే చేసాం కస్టమ్ ఇమేజ్. సో అలా మనం ఎందుకు చేయకూడదు, ఎందుకు మనం డాకర్ ఫైల్నే యూజ్ చేయాలి, అండ్ దీనిలో వర్క్ డిఐఆర్ అంటే ఏంటి, ఫ్రమ్ అంటే ఏంటి, రన్ అంటే ఏంటి, కాపీ అంటే ఏంటి, ఎక్స్పోజ్ అంటే ఏంటి, సిఎండి అంటే ఏంటి, ఇవన్నిటి గురించి నేనైతే సాటర్డే వీడియోలో అయితే మాట్లాడుతాను. ఇది జస్ట్ ఒక డెమో లాగా. ఒకవేళ మీరు కూడా ఇదే ప్రాక్టికల్లీ మీరు చేయాలనుకుంటే నేను గిటబ్ లింక్ అయితే ఇస్తాను. నా అప్లికేషన్ ఏది పబ్లిక్లో index.html CSS డాకర్ ఫైల్ index.js ఈ డేటా అంతా మీకు ఇస్తాను. మీరు జస్ట్ ఈ వీడియో కానీ చూసి సేమ్ అదే మీరు మీ సర్వర్లో రిప్లికేట్ చేస్తే ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ అనేది హోస్ట్ అయితే అవుతుంది. ఓకేనా, సో ఈ వీడియో కింద ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.